వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మేదర్మెట్ల సిద్ధం సభపై నరసరావుపేట వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. సిద్ధం సభకు వెళ్లిన తమకు భోజనాలు కూడా పెట్టలేదంటూ కార్యకర్తలు నరసరావుపేట ఎంపీపీ మూరబోయిన శ్రీనివాసరావుతో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఫోన్లో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దూషించుకున్నారు. జొన్నలగడ్డ గ్రామానికి చెందిన కార్యకర్తలు ఎంపీపీకి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాట్లాడేది మాది నర్సాపేట మండలం జొన్నలగడ్డ గ్రామం. అవునా కదా? మోదీ శ్రీవేనా? అవును. నువ్వు చేత కాకపోతే నువ్వు బస్సులో భోజనాలు అయిపోతే బస్సులో జనాలు అంతే. నువ్వు శుక్రవారం నువ్వు మాట్లాడేది ఎవడ్రా? మాట్లాడాలి నువ్వు చేసి ఇప్పుడు అదే నువ్వు అసలు జమకట్టవారా? నీ వ్యవహారం తెలుస్తాను. మాట్లాడి మాట ఎవడురా మాట్లాడేది? నువ్వు నీ పేరేంద్రా? అరే అంతా నా కొడక. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, వైసీపీ కార్యకర్తకు వైసీపీ నాయకుడికి మధ్య జరిగిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇటీవల ప్రకాశం జిల్లా మేదర్మెట్ల వద్ద వైసీపీ సిద్ధం పేరుతో కూడా 4వ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్య జనాన్ని సైతం కూడా బలవంతంగా తరలించిన పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగా నర్సాపేట నుంచి కూడా జన సమీకరణ చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్న నర్సాపేట ఎంపీపీ ముద్రబోయిన శ్రీనివాస్ కొంతమందిని బస్సులు పెట్టి తరలించి కనీసం వారికి భోజనం మంచినీటి సౌకర్యం కూడా కల్పించకపోవడంతో కూడా కొంతమంది స్థానికులు ముద్రబోయిన శ్రీనివాస్ ఎంపీపీకి ఫోన్ చేసి బూతులు తిట్టిన పరిస్థితి అయితే ఉంది. బస్సు ఎక్కించిన తర్వాత తమను ఎవరు పట్టించుకోలేదు, అలాంటప్పుడు తమను ఎందుకు పిలిచారు, ఎందుకు తీసుకెళ్లారంటూ కూడా ఆయనపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఫోన్ లో పరోక్ష పదజాలంతో తిట్లు తిట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఆ వీడియో ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన నేపథ్యంలో నర్సాపేట ప్రాంతంలోనే ఇలా ఉంటే ఆ సభకు వచ్చిన ప్రజల మొత్తం పరిస్థితి కూడా ఇలానే ఉంటుందనే చర్చ అయితే మొదలవుతుంది. సిద్ధం సభకు బలవంతంగా ప్రజలను బస్సులు ఎక్కించిన స్థానిక వైసీపీ నేతలు వారి కనీసం భోజనం మంచినీటి సదుపాయం కూడా కల్పించకపోవడం ఏంటంటే కూడా ఇప్పుడు చర్చగా మారింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన నేపథ్యంలో నర్సాపేట ఇది ఒక చర్చాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.